నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. నిన్న జోగి రమేష్ గారు జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. విడుదలవుతూనే మీడియా ముందు యథావిధిగా రెచ్చిపోయి మరీ మాట్లాడారు. కాకపోతే ఆయనకి ఘన స్వాగతాలు లభించాయి. పూల బుకేలు, పూల వర్షాలు, జై నినాదాలు, చప్పట్లు, డీజే సాంగ్స్, ర్యాలీలు తీసుకుంటూ జోగి రమేష్ గారిని ఆహ్వానించారు. నిజంగా అవి చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అనిపిస్తుంది. ఎందుకంటే జోగి రమేష్ గారేమి భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడిన సమరయోధుడైతే కాదు. అలా ఆహ్వానించడానికి నకిలీ మద్యం కుంభకోణం కేసులో, అగ్రిగోల్డ్ భూముల్ని దోచుకున్నారు కేసులో, ఇసుక మట్టి దందా చేశారు అనే కేసులో జోగి రమేష్ గారు జైలుకు వెళ్ళొచ్చారు. తప్పు చేసిన వ్యక్తులకు కూడా అలా జే నినాదాలు, ఘనస్వాగతాలు పలుకుతుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అనిపిస్తుంది. రాష్ట్రంలోని, దేశంలోని యువతని రాజకీయ పార్టీలు వాళ్ళ అధికార దాహం కోసం ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నాయో అని బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరేమంటారు? జోగి రమేష్ గారు దక్కిన ఈ ఘన స్వాగతాలపై కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.